నమస్తే అండి, వెల్కమ్ టు మహాస్ మంత్ర. ఈరోజు నేను మీకు నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా నేను 1 కప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పెసరపప్పు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పెసరపప్పును వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. అంతవరకు ఈ పెసరపప్పును లైట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న బియ్యం కూడా ప్యాన్లో వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా 1 నుంచి 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. బియ్యాన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇంకొక బౌల్లోకి మార్చుకునేసి సరిపడినన్ని వాటర్ వేసి ఈ బియ్యము పెసరపప్పును 2 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా మనం తీసుకున్న బియ్యము పెసరపప్పును 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత దీనిని కుక్కర్లోకి మార్చుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పును కుక్కర్లోకి తీసుకున్న తర్వాత 1 కప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇంకొక కప్పు కూడా ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి పొంగలు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను వేసుకున్న 4 కప్పుల వాటర్కి ఈ పొంగలి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ పొంగలి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా కావాలనుకున్నప్పుడు మనం ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనము కుక్కర్కి మూత క్లోజ్ చేసుకునేసి విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొంగల్ని ఉడికించుకోవడం వల్ల నీరు ఎక్కువగా పొంగి బయటికి రాకుండా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ని 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశాను. చూసారు కదండి, రైస్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో మనము ఈ పొంగలిని ఇలా సాఫ్ట్గా మెదుపుకోవాల్సి ఉంటుందండి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ పొంగలి కన్సిస్టెన్సీని బట్టి మనము కొద్దిగా లిక్విడ్గా కావాలనుకున్నప్పుడు కొద్దిగా వేడి నీరు యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వేడైన తర్వాత మనము అందులో జీడిపప్పు, 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర కొద్దిగా చిటపటలాడేంత వరకు మాత్రమే పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఈ జీలకర్ర, మిరియాలు మాడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మంచి అరోమా కోసము కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. పోపు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పోపు మిశ్రమాన్ని ఈ కట్టె పొంగల్లో వేసుకొనేసి పొంగల్లో ఈ పోపు మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే కట్టె పొంగలి రెడీ అయినట్లే. ఈ పొంగలికి మరింత టేస్ట్ని పెంచేందుకు మనము ఎంత ఎక్కువగా నెయ్యి యాడ్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పొంగల్ని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేందుకు కట్టె పొంగలి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కట్టె పొంగల్ని ఎక్కువ శ్రమ పడకుండా 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి.